MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు అది కొత్తగా అయినా సరే, చాలా కాలం అయినా సరే, తరచూ కల్లోకి వస్తుండడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఇలా కల్లోకి వస్తున్నారు అని అంటే మనకి ఏదన్నా తెలియజేస్తున్నారు అనుకోవాలా? అసలు దీన్ని ఏ రకంగా తీసుకోవాలండి? మంచి ప్రశ్న వేశారంటే 3 రకాలుగా వస్తారండి వాళ్ళు కళలోకి. ఒకటి, దివ్య శరీరాలు దాల్చి బాగా మంచి వెలుగ్గా ఉంటూ ఆనందంగా నవ్వుతూ వస్తారు, అదొక సంకేతం. కొన్నిసార్లు దీనంగా ఉంటూ మాసిన శరీరాలు, చిరిగిన వస్త్రాలతో వస్తారు. మూడోది, వాళ్ళు ఏదో సైగ చేస్తూ ఉంటారు, అంటే అక్కడ వాళ్ళు ఏదో చెప్పబోతున్నారని అర్థం. దివ్య శరీరాలతో వస్తున్నారంటే దే ఆర్ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నాము, వాళ్ళ యొక్క అనుగ్రహం మీ మీద చాలా బాగుంది అని అర్థం. ఓకే, అంటే ఇలా మెరుస్తున్నట్టుగా వస్తారు. అలా కాకుండా కొంచెం మట్టి పట్టినట్టుగా వస్తే వాళ్ళకి అందవలసిన అందట్లేదు. ఏదో శాస్త్రంలో మనం శాస్త్రోక్తంగా చేయకుండా ఏదో నార్మల్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, వాళ్ళకి అందవలసిన అందట్లేదు. చాలామంది అంటుంటారు ఏంటంటే, ఏమండి నేను అడుగుతా కొన్నిసార్లు ఇంట్లో ఏమవుతుందంటే, పితృదేవతల అనుగ్రహం లేకపోతే ఇంట్లో ఎప్పుడు ఏదో చికాకు ఉంటుంది. ఎప్పుడు ఒక నెల ఇది అయిపోయిందని ఇంకో నెల ఇంకోటి స్టార్ట్, అది అయిపోయింది అమ్మహ అనుకునేసరికి ఇంకోటి వస్తూ ఉంటుంది. అప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే పితృదేవత అనుగ్రహం లోపించింది అంటారు. అలా నేను చాలామందిని అడిగినప్పుడు, లేదండి మేము చక్కగా చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం అంటారు. కానీ ఇక్కడ చేసే విధానంలో శ్రద్ధ కనుక అక్కడ లేకపోతే పితృదేవతలు వెళ్ళిపోతారు, తీసుకోరు, అస్సలు తీసుకోరు. మీరు ఇచ్చేది ఏమీ పుచ్చుకోరు, మీ పిండ ప్రధానాలు తొక్కలేదు, వెళ్ళిపోవడం వాళ్ళ పని. అక్కడెక్కడో లోపం జరుగుతూ ఉంటుంది. ఓకే, అది ప్రధానంగా మనం చూసుకోవాలి. అలాంటప్పుడు ఆ రకంగా కనిపిస్తూ ఉంటారు. ఇంకొకటి, సైకిల్ చేస్తూ అని చెప్పాను చూసారా, దీనికి నేను మీకు ఒక విషయం చెప్తాను. ఒకసారి ఇలాగే ఒకరోజు ఒక తల్లి, అంటే ఒక అమ్మాయి వాళ్ళ మదరు నాకు జాతకం తీసుకొచ్చి చూపించింది. ఏమంటే ఎలాంటి వాళ్ళు వస్తారేంటి, ఇప్పుడు మా అమ్మాయికి పెళ్లి వివాహం అనుకుంటున్నాము, ఆల్రెడీ కొన్ని సంబంధాలు కూడా చూసామని చెప్పింది. నేను చూసి, ఇప్పుడైతే ఉందమ్మా, 6 monthsలో ఉంది, ఇలాంటి ఉద్యోగం చేసే వ్యక్తి లక్షణాలు ఇలాంటి వాళ్ళు వస్తారు. కాకపోతే ఇప్పుడున్న కాంబినేషన్లో రాహు ప్రభావం ఉంది అమ్మాయికి, సప్తమం మీద. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, కొంచెం ఎవరికైతే మీ అమ్మాయిని ఇస్తున్నారో వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా తెలుసుకోకుండా మాత్రం చేయకండి. మోసం జరిగే ఛాన్స్ ఉంది. ఎలా ఉంటుందంటే, కొంతమందికి వివాహ జీవితంలో వివాహం అయినప్పటి నుంచి టాప్ రేంజ్కి వెళ్ళే యోగాలు ఉంటాయి, ధనయోగం యాక్టివ్ అవుద్ది. ఇంకొంతమందికి విదేశాల్లో నివసించిపోయే యోగం ఉంటుంది. మరికొందరికి గొడవలు ఉంటాయి వివాహం తర్వాత నుంచి. మరికొంతమందికి ఏమో రిలేషన్స్ ఇంకా బాగా పెరగడం, వివాహం తర్వాత ఇంకేదైనా చదివి గొప్ప స్టేజ్కి వెళ్ళడం. కొంతమంది చూడండి ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా అయిపోతారు. అలాగా ఎడ్యుకేషన్ పరంగాను, కెరియర్ పరంగాను, బిజినెస్ పరంగాను గ్రోత్ ఉంటుంది. కొంతమందికి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత యాక్టివ్ అవుతాయి. అయితే మరి కొంతమందికి ఏంటంటే ఇలా వివాహం విషయంలోనే కొన్ని మోసాలు జరుగుతాయి. నేనేమన్నానంటే, అమ్మ మరి ఇట్లా ఉందంటే, లేదండి మొన్న ఒక సంబంధం కూడా మంచి సంబంధము, అసలు అబ్బాయి చాలా బాగున్నాడు, ఇద్దరు ఈడు జోడు బాగున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచివారు, అబ్బాయి కూడా మంచి బిజినెస్ జాబ్ చేస్తున్నాడు సాఫ్ట్వేర్ దాంట్లో, అది ఇదని చెప్పింది. ఏమోనమ్మా, మంచిదైతే మంచిదే, నేను మంచిగా కావాలని కోరుకుంటాం, ఎందుకంటే మంచిగా కోరుకోవాలి, కాకపోతే ఒక్కసారి రీచెక్ చేసుకోండి అన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే, వాళ్ళకు ఒక బ్రదర్ ఉన్నాడు ఆ అమ్మాయికి, ఆవిడికి. వాళ్ళ బ్రదర్ని పంపించింది. ఆయన చాలా షార్ప్, అంటే మొత్తం ఇంక అసలు ఆవులిస్తే పేగు లెక్క పెట్టేసే రకమైన, అంటే అంత షార్ప్ అని నేను చెప్పడం, దట్ ఈస్ నాట్ నెగిటివ్. ఆయన వెళ్ళి వాళ్ళ ఆఫీస్లో ఎంక్వైరీ చేసేసాడు, అక్కడ సర్కిల్ని పట్టుకొని వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మొత్తం ఎంక్వైరీ చేస్తే అసలు ఎటువంటి విషయం బయటపడిందంటే, ఆ అబ్బాయి వివాహం ఇంకొక అమ్మాయిని చేసుకొని సీక్రెట్గా చేసుకొని వదిలేశాడు. సీక్రెట్గా చేసుకుని వదిలేసాడు. నీకు నాకు సంబంధం లేదు, ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నేను ఏదో అనుకున్నా, ఇంట్లో ఒప్పిద్దాం అనుకున్నా, కుదరట్లేదు, బాయ్ బాయ్ అని చెప్పేశాడు. ఆమె పెద్ద గొడవ చేసింది ఆఫీసులో, ఒకసారి వచ్చి ఇంటికి వచ్చి గొడవ చేసింది, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. అది ఆల్రెడీ నడుస్తుంది. ఆ విషయం వాళ్ళు ఈ అమ్మాయికి వీళ్ళకి చెప్పలే, సైలెంట్గా తెలుసు కానీ చెప్పలేదు. ఏదో సైలెంట్ చేసేద్దాము, యూఎస్ పంపించేద్దాము, అక్కడ ఉంటుంది,
ఏం తెలుస్తుంది, అంతే. తెలీదు అని అనుకున్నారు. ఈ విషయం మొత్తం ఎంక్వైరీలో బయటపడింది. ఉమ్. బయటపడ్డాక అమ్మ బాబోయ్ ఏమిటిది అని అనుకుంది. అయితే ఆ రోజు ఏమైందంటే చెప్తా వినండి. ఆ రోజు యాక్చువల్గా అది జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అనేటప్పుడు ఆమె ఒక మాట అన్నది నాతో. ఏమనండి? సార్ నాకు ఈ 3-4 రోజుల నుంచి సంబంధం సెట్ అయిన 3-4 రోజుల నుంచి అంటే మేము అనుకుంటున్నాం ఈ సంబంధం అని. ఇక నిశ్చితార్థం కూడా ఆల్మోస్ట్ దగ్గర ఇదైపోయింది. కాబట్టి అనుకుంటున్నప్పటి నుంచి కూడా మా మదర్ ఫాదర్ అంటే ఆ అమ్మాయి యొక్క మదర్ ఫాదర్ ఎవరైతే ఈ పిల్ల యొక్క తల్లి మదర్ ఫాదరు కలలోకి వచ్చి ఏదో ఇలా 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 చేతులు చూపిస్తున్నారు, వద్దు వద్దు అన్నట్టుగా. నాకేమో అది అర్థం కావట్లే అన్నప్పుడు నాకు అప్పుడు స్ట్రైక్ అయింది, లేదమ్మా సంథింగ్ పితృదేవతలు కూడా చెప్తున్నారు మీకు, అంటే మీ మదర్ ఫాదరే కల్లోకి వచ్చి చెప్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్, కాబట్టి ఇంకా ఖచ్చితంగా చేయించుకోండి, తప్పే ఉంది, ఇప్పుడు మీకు పోయి నష్టమేం లేదుగా. ఇప్పుడు మంచిదే అని తెలిసింది అనుకోండి హ్యాపీ, లేదు ఇబ్బంది ఉన్నది చూపిస్తుంది అన్నప్పుడు ఇది బయటపడింది. అందుకని మన వాళ్ళు పితృదేవతలకు చేయాలి అంటారు. వాళ్ళు ఇండైరెక్ట్గా ఆర్ డైరెక్ట్గా మనకు వాళ్ళు ఏదో రూపంలో ఒక్కోసారి చూడండి మనకి వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ మిస్ అవుద్ది, ఇప్పుడు అసలు తప్పింది అనుకుంటాం, ఏంటి అసలు నేను ఇట్లా నడిపినా నాకే అర్థం కావట్లేదు, ఇట్లా మిస్ అయింది ఏంటంటాం. మీరు జరిపింది కాదది, మీరు ఉపాసించే దేవత లేకపోతే మీ పితృదేవతలు వచ్చి మిమ్మల్ని కాపాడారు. అక్కడ నీళ్ళలో పడిపోయి బతకడానికి టక్కని తీస్తారు, అక్కడికి ఒక శక్తి వచ్చి మిమ్మల్ని కాపాడుతుంది. దీని గురించి శాస్త్రంలో చాలా స్పష్టంగా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి స్వప్న శాస్త్రానికి. మన వాళ్ళు అంటుంటారు, ఇప్పుడు ఏ సైంటిస్టులైనా డాక్టర్లైనా ఏమంటారు, మీరు పొద్దున చూసిందే నైట్ కల్లోకి వస్తుందండి, ఎక్కువ ఏదో ఆలోచిస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడో బృహస్పతి స్వప్న శాస్త్రంలో 10,000 సంవత్సరాల క్రితమే రాశాడు ఇది. మీరు గనక పొద్దున్నే చూశారు, ఆలోచించారు, మాట్లాడారు, ఊహించుకున్నారు, అనుమానించారు, అది స్వప్నంలోకి వస్తే దాన్ని తీసుకోకు అని చెప్పారు. ఓకే ఓకే. ఇప్పుడు కొన్నిసార్లు అంటే పితృదేవతలు అంటే చనిపోయిన వాళ్ళు కల్లో వచ్చి ఇలాంటి ఇండికేషన్స్ ఇస్తుంటారని చెప్పారు. బతుకున్న వాళ్ళు కూడా కొన్నిసార్లు కల్లోకి వస్తుంటారు, కానీ మనకు అసలు అంటే ఏమి చెప్పినట్టు కానీ ఆ మాట్లాడిన సందర్భం కానీ లేకపోతే ఏదైనా జరిగిన ఆ ఫీలింగ్ ఏ మెమొరీ ఉండదు తెల్లారిన తర్వాత, కానీ ఏదో వచ్చింది పలానా వాళ్ళు వచ్చారు అన్న మాత్రమే గుర్తుంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఒక మంచి ప్రశ్న వేశారు ఇక్కడ. మొన్న ఒక ఆవిడ పాపం ఒక అమ్మాయి సార్ వాళ్ళ మదర్ చనిపోయి వచ్చిందట, బాధతో ఉండి నేను ఎప్పుడు కలిస్తే మాట్లాడదాం బ్రతుకున్న ఆవిడే చనిపోయినట్టుగా వచ్చిందని నాకు చెప్పింది. చాలా మంచిదమ్మా అన్న. అదేంటి సార్ అంటే అమ్మవారు యాదేవి సర్వభూతేషు స్వప్న రూపేణ సంస్థ, స్వప్న రూపంలో కూడా ఆవిడ ఉంటుంది. మీరు ఎంత ఉపాసన చేస్తే మీరు అనుభవించాల్సిన కర్మ స్వప్న రూపంలో తీసేస్తుంది. యాక్సిడెంట్ అవ్వాలి, యాక్సిడెంట్ అయిన కళ వస్తుంది అంతే. అంటే ఆవిడ దోషం అలా వెళ్ళిపోయింది అనుకోవచ్చు. వెళ్ళిపోయింది. అన్ని సందర్భాల్లో అలా తీసుకోవచ్చు. చనిపోయినట్టుగా కళ ఎవరికైనా వచ్చింది, వాళ్ళే స్వయంగా చనిపోయినట్టు వచ్చిందా, గండం పోయింది. కొంతమంది అంటుంటారు, అమ్మో మా నాన్నగారు చనిపోయినట్టు వచ్చిందండి, మా అమ్మగారు చనిపోయినట్టు వచ్చిందండి, నేను చచ్చిపోయినట్టు వచ్చిందండి. శుభం అంటా నేను. మీకు స్వప్న రూపంలో అమ్మవారు మీ యొక్క దోషాన్ని తొలగించింది. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. అలా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చిన ప్రతి కళని ఇలా మనం పాజిటివ్ గానే అది అసలు ఎలా వచ్చిన సందర్భం చూసుకోవాలి. ఇప్పుడు ఒక నిప్పు వచ్చింది కల్లోకి, నిప్పు ఎలా వచ్చింది, మీకు ఒక కాగడ ఇచ్చారు ఎవరు, మీరు చీకట్లో వెళ్ళడానికి తీసుకోండి అని. అప్పుడు దాని సైన్ ఏంటి, మీకు చీకట్లో ప్రయాణం కాకుండా వెలుగు వచ్చింది. ఊరంతా తగిలిపోయినట్టు కళ వస్తుంది, అది పాజిటివ్ అవ్వదు. అంటే ఇబ్బంది జరుగుతున్నట్టుగా వచ్చే కళ మనకి ఇబ్బందే కలిగిస్తుంది. ఏదైనా పాజిటివ్ జరిగింది దాని వల్ల అని అనుకుంటే మనకు పాజిటివ్. కానీ మనిషి చనిపోయినట్టు వస్తే అది మంచిదే మళ్ళీ. ఓకే ఓకే. అంటే మనిషికి ఉండే గండం పోయినట్టు అర్థం. ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు వస్తే శోకమని, పెళ్ళి వస్తే ఎవరు చనిపోతున్నారని ఇలా కూడా చెప్తుంటారు పెద్దవాళ్ళు. స్వచ్ఛమైన నీళ్ళు వస్తే మంచిది, మురికి నీళ్ళు వస్తే శోకం. కొండ ఎక్కుతున్నట్టు వస్తే మంచిది, కొండ నుంచి కింద పడితే ఇబ్బంది. అంటే ఏంటంటే మీరు ఒక దేవతను ఉపాసించేటప్పుడు ఆ దేవత ముందుగా ఇండికేషన్ ఇస్తుంది, ఇక్కడ ఇలా ఉంది జాగ్రత్త, నువ్వు దీనిలోకి వెళ్తున్నావు జాగ్రత్త. ఆ వెనక్కి వచ్చేసామో క్లియర్ అయిపోతాం మనం. ఓకే ఓకే, ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి